అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉప్పల్ ఫిర్జాద్గూడ మున్సిపాలిటీలో ఈరోజు ప్రభుత్వం కొన్ని రెవెన్యూ అధికారులు కొన్ని ఇల్లు కూల్చివేశారు. ఆ బాధితులు ఒకవైపు అటు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా వెళ్ళి ఆయనకు తమకు సంబంధించినటువంటి ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లం కానీ కూల్చివేతలకు సంబంధించిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం మనం అక్కడ కూల్చివేతలకు గురైనటువంటి బాధితులు కొంతమంది ఉన్నారు. ఎందుకు మీకు అక్కడ ఇల్లు ఉంది, పర్మిషన్స్ ఉందా మీ ఇల్లుకు? అన్ని పర్మిషన్లు ఉన్నాయండి. మాకు లేఅవుట్ వచ్చేసి సాయేశ్వర ఎస్టేట్ 79లోనే లేఅవుట్ ఉంది. 79లో లేఅవుట్ ఉంది. 2011లో ఎంఆర్ఓ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. 2011లోనే ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాము. మా దగ్గర డాక్యుమెంట్స్ వచ్చేసి 95లో డాక్యుమెంట్ ఉంది, 99లో డాక్యుమెంట్ ఉంది, 2006లో ఒక డాక్యుమెంట్ ఉంది. వాళ్ళు రీసెంట్గా మేము మళ్ళీ 6 months క్రితం మేము కొన్నాము. మా దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించి ప్రతి అనుమతులు అన్నీ తీసుకున్నాం, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. కానీ ఇది ఏమైందంటే పొలిటికల్ ఇష్యూలోకి వెళ్ళి ఏదో వాళ్ళ రెండు పార్టీల వైరం వల్ల మాకు వాళ్ళిద్దరి మధ్య గొడవలతోటి మమ్మల్ని మధ్యలో తీసుకొచ్చేసి పార్టీల మధ్యలో మిమ్మల్ని లాగడు. ఎందుకంటే మీరేమన్నారా మీ కాలనీకి సంబంధించిన లీడర్ ఎవరైనా? మేము ప్లాట్లు తీసుకున్నప్పుడు మా ఏరియాలో ఉన్న కార్పొరేటర్, మాకు తెలిసిన కార్పొరేటర్ దగ్గర మేము తీసుకున్నాం. అంటే అతను మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఏం లేదు. కాకుంటే మేము ఇట్లా ప్లాట్లు ఆయన అమ్ముతున్నాడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూడా ఒక ప్లాట్ తీసుకున్నాం. మార్కెట్ రేట్ ప్రకారం అయితే వీలు కట్టి తీసుకున్నాము. అయితే అతను మా దగ్గర మధ్యవర్తిగా ఉండి మాకు ఇప్పించినందుకు అతను వేరు, మధ్యలో ఇప్పించిన అతను కార్పొరేటర్ అనమాట. అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నట్టుంది. అయితే ఆయన దగ్గర మేము తీసుకున్నందువలన ఆయన ఏదో Research based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. పొలిటికల్ విషయంలోకి వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదనే ఉద్దేశంతో ఆయన మీద కోపంతో మా మీద వచ్చేసి మా ఇల్లు గులుస్తున్నారు. గతంలో ఎప్పుడన్నా అధికారులు మీకు ముందస్తుగా సమాచారం ఏమన్నా ఇచ్చిండ్రా దీనికి సంబంధించి? సమాచారం అంటే మాకు చెప్పారు, ఇట్లా మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఆపండి అన్నారు. దేనికి ఆపాలి ఏంటంటే అంటే ఇది సీలింగ్ ల్యాండ్ కిందకు వస్తుంది, మేము సర్వే చేసుకుంటున్నాము, ఆపండి అన్నారు. మేమేంటి ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది కదా, ఆల్రెడీ మీరు 3 ఎకరాల 19 గుంటలు అన్నారు కదా, అది ఆల్రెడీ సైడ్కి ఉంది. మేము ఒక పక్క డాక్యుమెంట్లతోనే ఉన్నాం కదా, మా దగ్గర సీలింగ్ ల్యాండ్ లేదు అని చెప్పేసి మేము విన్నాము. సరే అని వెళ్ళిపోయారు. కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య రీసెంట్గా ఏమైందంటే రోజు దగ్గర పడే కొద్ది వాళ్ళకి ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ మధ్య 1 week క్రితం వచ్చేసి మాకు నోటీస్ ఒకటి ఇచ్చారు. నోటీస్ ఇస్తే దాన్ని ఎమ్మటే 2 daysలోనే రిప్లై ఇచ్చాం. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మటే మాకు ఇంకో నోటీస్ ఇచ్చారన్నమాట. మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్ళి వచ్చేసి నాట్ ఇంటర్ఫీర్ తెచ్చుకున్నాం. మాకు రేపు 15 దాకా టైం కూడా ఉంది, ఇంకొక 1 week దాకా ఎక్స్ట్రా టైం కూడా ఉంది. అయినా కానీ మాకు మళ్ళీ 1 dayలోనే మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చేసి 48 hours టైం ఇచ్చారు. 45 గంటల టైం ఇస్తే శుక్రవారం మధ్యాహ్నం ఇచ్చారు. శనివారం ఆదివారం సెలవులు. మాకు ఎటు ఏ ఆఫీస్కి వెళ్ళే వీలు లేకుండా, ఏ ఆఫీస్ని కలిసే మార్గం లేకుండా. పొద్దున కూల్చివేసేటప్పుడు మరి మాట్లాడినరా మీరు? టైం ఏమని అడిగినరా అధికారులకి? లేదండి, వాళ్ళు మా మాట వినలేదు కదా, మమ్మల్ని లాగిపడేసి కూల్చేస్తూనే ఉన్నారు. డైరెక్ట్ వచ్చేసారు, డైరెక్ట్ అటాక్ చేశారు. ఎవరైనా మాట్లాడుతుంటే తీసుకెళ్ళేసి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఒక అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఎక్కడో 10 kilometers దూరం తీసుకెళ్ళి మధ్యలో వదిలేస్తే నడుచుకుంటూ వచ్చాడు. ఎన్ని ఇల్లు కూల్చారు పొద్దున? మొత్తం 12 ఇళ్ళు కూర్చారండి. 12 ఇళ్ళు. మరి మిగతా వారంతా ఎక్కడ ఉన్నారు? అందరూ ఇక్కడే ఉన్నారు. కొంతమంది ఉన్నట్టుంది. మేమైతే 8 మంది ఇక్కడ ఉన్నాం. ఇది అసలు అన్ని పర్మిషన్లు తీసుకున్నప్పుడు కూల్చివేత అని చెప్తున్నారు. మీరెవరండి? నా పేరు నారగోని ప్రవీణ్ కుమార్. మేము కూడా సాలార్జంగ్ కంచెల బాధితులమే. అయితే మేము 1995 నుంచి 2002 మధ్యలో వాయిదాల పద్ధతిలో నెలకు 500 రూపాయలు కట్టి మేము అందులో ప్లాట్లు కొనుక్కోవటం జరిగింది. అయితే ఆ పట్టేదారులు 1985 లోపే భూమిని అంతా అమ్మారు. 96లో వాళ్ళు సీలింగ్ కింద చూపించినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే గత గవర్నమెంట్లో మా సాయిప్రియ నగర్ 350 ప్లాట్లకు వాళ్ళు ఫినిషింగ్ వేయడం జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంటు. ఆ గవర్నమెంట్తో మేము ఫైట్ చేయగా వాళ్ళు 118 జీవోను తీసుకొచ్చారు. 118 జీవోను తీసుకొచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేసే లోపే మేము దరఖాస్తు చేసుకున్నాం. రెగ్యులరైజ్ చేసే లోపే ఆ ప్రభుత్వం మారిపోవటం, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యలో ఉన్నటువంటి రాజకీయ కక్షలతోటే మా 175 ఇళ్లను కూల్చివేయటం జరిగింది. జీవో ఉన్నది, జీవోలో దరఖాస్తు చేసుకున్నాం, మాకు స్టేటస్ కో ఉన్నది. అయినా కూడా విచక్షణ రహితంగా దుర్మార్గంగా మా యొక్క బతుకుల మీద వాళ్ళు మన్నుపోయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మా యొక్క ప్లాట్లను, మా ఇళ్లను 118 జీవోలో రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే ఇంకా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి బీఆర్ఎస్
కాంగ్రెస్ గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. ఇది అసలు రాజకీయ కక్షతోనే ఒకవైపు తమ ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. అధికారులు కూడా ఒకవైపు గతంలో పర్మిషన్ చెప్పి ఇప్పుడు కూల్చేస్తారు. ప్రస్తుతం బీజేవైఎం నేతలు కూడా ఉన్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళారు, పర్యవేక్షించారు, వారికి సంబంధించిన బాధితులకు అండగా నిలబడెత్తుకున్నారు. ఏంటి అసలు వాళ్ళు చెప్తున్నారు బాధితులు రాజకీయ కక్షతోనే అని చెప్పి, మీరు ఎట్లా చూస్తారు అసలు దీన్ని? ఈ రోజైతే పిర్జాదిగూడ కార్పొరేషన్లో ఇల్లు కూల్చోతే జరిగిందో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధంలో ఇలా అమాయకులు బానిసలుగా మారారు. ఏదైతే పిర్జాదిగూడ కార్పొరేషన్ ఏర్పడ్డాక ఇదే సర్వే నెంబర్ 110లో సంబంధించిన సాయిపురిలో కానీ 300 పైన 50 ప్లాట్లని ఇదే అందరు కూడా ఇక్కడ ఫెన్సింగ్ వేసి ఇబ్బంది పెట్టారు పబ్లిక్. ఈరోజు అదే విధంగా ఇక్కడ బిల్డింగ్లు కట్టుకొని గరీబులు అందరూ కూడా రూపాయి కూదట్టుకొని చేస్తుంటే వాళ్ళని అలా బిల్డింగ్లు కూలబెట్టి పోలీసులు ఫోర్స్ ఒక 200-300 మంది ఫోర్స్ని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా ఈడ్చి పడేసి అరెస్ట్ చేసి ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఇలా కూర్చొని చాలా సిగ్గుచేటు. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా మేయర్ పదవి కోసం అక్కడ ఉన్న కార్పొరేటర్ను లొంగ తీసుకోవడానికి మాత్రమే సాగిన చర్య ఈరోజు. దీన్ని భారతీయ జనతా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఇలా మా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా వచ్చి అక్కడ సందర్శించారు. వారందరి తరఫున కూడా వారందరి సూచనల మేరకు కూడా యువ మోర్చా ఈ బాధితుల కోసం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ఒకవైపు బాధితులు అన్ని పర్మిషన్లు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం అకారణంగా రాజకీయ కక్షతోనే కూలుస్తుంది అని చెప్తున్నారు. మరొక పక్క బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం కూడా అక్కడ కూల్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కాంపెన్సేషన్ ఇవ్వాలి, వారికి సంబంధించి అన్ని గతంలో అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఇప్పుడు అధికారులకు అవి పట్టట్లేదా, ఇచ్చింది అధికారులే కదా అని ప్రశ్నిస్తుంటే బాధితులు మాత్రం తమ అన్ని పర్మిషన్స్తో అక్కడ కట్టాం కాబట్టి తమకు న్యాయం చేయాలి, ప్రభుత్వం రాజకీయ కక్షలో తమను మధ్యలోకి లాగొద్దు అని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామ్యాన్ వంశీతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.